ఇవాళ గ్రహణం గదా! చాలామంది ఇళ్లల్లో ఏం జేస్తారంటే గరిక తెచ్చేసి ప్రతి ఒక్క ఫుడ్ ఐటెమ్ మీద ఏసేస్తారు. సో, మీరు సైన్స్‌కి, సూపర్‌స్టిషన్‌కి మధ్యలో డిఫరెన్స్ అనేది తెలుసుకోవాల. మన పూర్వీకులు ఈ గరిక అనేది ఫుడ్ పార్టికల్స్ పైన ఏయడం అనేది చాలా గట్టిగా ఫాలో అయ్యేటోళ్ళు. ఎందుకు ఫాలో అయ్యేటోళ్ళంటే వాళ్ళు గుడిసెలల్లో ఉండేటోళ్ళు. అండ్ అప్పట్లో మనకి ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి కరెక్ట్ కంటైనర్స్ అనేవి లేవు. అయితే వాళ్ళు అరిటాకుల మీద గానీ, లేతే ఇస్తరాకుల మీద గానీ, ఆకులతో అల్లిన డొప్పలలో గానీ ఫుడ్ స్టోర్ చేసుకునేవాళ్ళు. అండ్ గుడిసెలలో ఉండేవాళ్ళు కాబట్టి, ఈ గ్రహణం వల్ల వచ్చే హార్మ్‌ఫుల్ రేడియేషన్స్ ఈజీగా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫుడ్‌ని ఎట్లైనా కాపాడుకోవాలని వీళ్ళు పొలాలలో ఎక్కువ పని చేస్తారు కాబట్టి గరికి ఈజీగా దొరుకుతదని అది ఎక్కువ మోతాదులో తెచ్చి ఫుడ్ పైన కవర్ చేసేవాళ్ళనమాట. సో, ఏమైనా రేడియేషన్స్ పడ్డా ఈ గరిక అబ్జర్వ్ చేసేసుకుంటది. ఫుడ్ అనేది సేఫ్‌గా ఉంటది అని చెప్పి. కాకపోతే ఇప్పుడు మనం కాంక్రీట్ బిల్డింగ్స్‌లో ఉంటున్నాం. గుడిసెలలో ఉండట్లే మన కాంక్రీట్ బిల్డింగ్స్‌లో మనకి హార్మ్‌ఫుల్ రేడియేషన్స్ వచ్చే ఛాన్స్ అనేదే లేదు. అండ్ మనకి పర్ఫెక్ట్ కంటైనర్స్ ఉన్నాయి. మనకి స్టీల్ కంటైనర్స్ ఉన్నాయి. లేతే హాట్ ప్యాక్స్ ఉన్నాయి. నాన్ స్టిక్ వేర్ ఉంది. సో, వాటన్నిటిలో మనమైతే ఫుడ్‌ని స్టోర్ చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకు గరికేసే పనే లేదు. కాకపోతే పూర్వీకుల నుంచి వస్తుంది ఫాలో అయితూ చాలామంది ఏం చేస్తారు, ఒక గరిక తెచ్చి ఈ ఫుడ్‌లో ఎయడము, ఆ ఫుడ్‌లో ఎయడము, బియ్యం సంచిలో కూడా ఒక గరికెయడం ఇలాంటివి చేస్తున్నారు. ఇది సూపర్‌స్టిషన్స్. అప్పట్లో మన వాళ్ళు కరెక్ట్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కరెక్ట్ సైన్స్ ఫాలో అయినారు. కానీ మనం పిచ్చోళ్ళలాగా చదువుకొని గూడా మనమైతే ఈ అడ్డమైన సూపర్‌స్టిషన్స్ అన్నీ మనం ఫాలో అయితున్నాం. మారాలి. మారాలి. తెలియని వాళ్ళకి తెలిసేలాగా చెప్పండి.